ఎవరైతే ఈ క్షేత్రాల్లో అరుణాచల క్షేత్రం గాని, శ్రీశైలం గాని, తిరుమలలో గాని, ఇలాంటి కాశీలో గాని, లేదు హరిద్వార్, ఋషికేశ్, ఉత్తరకాశీ లాంటి ప్రదేశాల్లో గాని సాధన చేస్తున్న వారికి ఇప్పుడు మనకులాగా ఈ చక్రా సీలింగ్ కానీ, ఇన్నరారా అవుటారా క్లీనింగ్లు కానీ, ఆర్గాన్స్ క్లీనింగ్లు కానీ, లేదా అక్షయపత్ర కానీ, ప్రహ్లాద కానీ అవసరం ఉండవు. ఎందుకంటే వారు నిరంతరము పరమాత్మునితో అనుసంధానం అవుతూ ప్రకృతి మాత ఒడిలో ఉంటారు. ఎలాగా? ప్రకృతి మాత ఒడిలో పరమాత్మనితో అనుసంధానం అవుతూ ఉంటారు కాబట్టి మ్, వారికి మనకులాగా యోగ చక్రాలు క్లీన్ చేసుకోవడం కానీ, ప్రహ్లాద టెక్నిక్ ప్రాక్టీస్ చేయడం కానీ, ఆర్గాన్ క్లీన్ చేసుకోవడం కానీ పని ఉండదు. ఎందుకు? మనము గృహస్థులుగా ఉన్నాం కాబట్టి కోరికలు, సంకల్పాలు, వికల్పాలు, రాగద్వేషాలు, అసూయ, ద్వేషము ఇట్లాంటి కామ, క్రోధ, లోభ, మోహ, మదమాశ్రయ అరిషడ్ వర్గాలతో కూడి ఉంటాం. ఉండకుండా ఉందామని ప్రయత్నం చేసినా కానీ ఆటోమేటిక్గా అంటుకుపోతూ ఉంటాయి. ఎప్పుడెప్పుడు అంటుకుపోతాయి అంటే నిరంతరం అంటుకుపోతూ ఉంటాయి. ఎంత వదిలించుకుందామన్నా ఆటోమేటిక్గా కనెక్ట్ అయిపోతుంటాయి. ఎందుకంటే మనం తినే పదార్థాల వల్ల అయితేనేమి, మనం ఉండే పరిసర వాతావరణ ప్రాంతాల వల్ల అయితేనేమి, ఉండే మనుషుల మధ్యనైతేనేమి, నేను ఒక్కడిని పరిశుద్ధంగా ఉన్నంత మాత్రాన నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ పరిశుద్ధంగా ఉంటారు కదా. అందుకంటారు గంజాయి వనంలో తులసి మొక్క వచ్చిన దాని యొక్క పరిమళం కోల్పోతుందట. ఆ విధంగా అంటే తన యొక్క పరిమళం కోల్పోదు, కానీ కోల్పోయినట్లు కనబడుతుంటుంది. అదే తులసి మొక్క గంజాయి వనం తప్పించి పక్కకు వచ్చేస్తే దాని యొక్క పరిమళం విరజిల్లుతూనే ఉంటుంది, కానీ కోల్పోయినట్లు ఉంటుంది ఎక్కడ? గంజాయి వనంలో. ఎందుకంటే గంజాయి వనం ఒక రకమైన వాసన వస్తుంది, ఆ వాసనలో ఈ వాసన పరిమళించదు, తెలియదు. అదేవిధంగా నేను ఎంత పరిశుద్ధంగా ఉన్నా కానీ నా చుట్టుపక్కల ఉన్న వాతావరణం, ప్రదేశం అయితేనేమి, జన సమూహం వల్ల అయితేనేమి నా చక్రస్ వీక్ అయిపోతుంటాయి. ఆటోమేటిక్గా వారితో కలిసిపోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి మనకులాంటి గృహస్థులకి ఖచ్చితంగా ఈ యోగ రహస్య లీడింగ్ క్లాస్లో నేర్చుకునే ప్రతి అభ్యాసం అవసరమే. చక్రాస్ క్లీన్ చేసుకుంటుండాలి, నరారా క్లీన్ చేసుకుంటుండాలి, అవుటరారా క్లీన్ చేసుకుంటుండాలి, శిశుందనాడి క్లీన్ చేసుకుంటుండాలి, మన యొక్క ఆర్గాన్స్ అన్ని కూడా నిరంతరం క్లీన్ చేసుకుంటుండాలి. ఎందుకంటే మనం ఆ విధంగా వాతావరణంలో ఉన్నాము, మనకు అవసరం, అత్యంత అవసరం. కానీ ఇదివరకు పూజలు, జపాలు, ధ్యానము చేసే స్థితికి ఈ స్థితికి చాలా మార్పులు కనబడతాయి. అంటే మనం ఇక్కడి నుంచి హైదరాబాద్ వెళ్ళాలంటే ఒక 12 గంటల వ్యవధి తీసుకుంటే కనుక బస్సులో కానీ, ట్రైన్లో కానీ, ఫ్లైట్లో ఎగిరితే 2 గంటలు వెళ్ళిపోతాం కదా. అట్లాంటి విద్య మనం నేర్చుకునేది, యోగ రహస్య లీడింగ్ క్లాస్ మీరు నేర్చుకునేది అట్లాంటి విద్య. అంటే చాలా త్వరగా వికసిస్తుంటాం, చాలా త్వరగా పరిమళిస్తూ ఉంటాము, చాలా త్వరగా భగవంతుని అనుసంధానం చేసుకోవడానికి ప్లాట్ఫామ్ ఏర్పాటు చేసుకుంటాం. ఓకే. కాబట్టి మీరు సమయం తీసుకుంటుందన్న భావన వదిలి ఖచ్చితంగా మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మీరు అత్యున్నతమైన శిఖరాలను అధిరోహిస్తారు. ఇది నాకు స్వ అనుభవం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా నియమం తప్పకుండా ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. చాలా ఉత్తమం, చాలా అవసరం కూడా మనకి. ఈ జన్మలోనే ఏదైనా సరే అనుభూతి చెందాలి, ఈ జన్మలోనే ఆనందాన్ని అనుభవించాలి. అసలు మరుజన్మ ముందులే తెలియదు, ఉంటే గింటే ఇలాంటి జన్మ వస్తుందో తెలియదు. కాబట్టి ఈ జన్మలోనే అద్భుత ఆనంద స్థితిలో ఉందాం. ప్రాక్టీస్ చేయండి అందరం.
ఇనేరా చెప్పండి. మొన్న మీరు ఏదో చెప్పారు కదా, మీ పిల్లల యొక్క కారు యాక్సిడెంట్ కోసం. పిల్లల యొక్క మీ పిల్లలు కారులో వెళ్తుంటే ఏదో యాక్సిడెంట్ జరిగిందన్నారు కదా, అవునండి. దాని గురించి చెప్పండి. అదే యాక్చువల్గా వాళ్ళు ఏదో రెస్టారెంట్ నుంచి తిరిగి వస్తున్నారు. గట్టిగా చెప్పండి. ఒక రెస్టారెంట్ నుంచి తిరిగి వస్తున్నారు నైట్ టైము 9:30 ప్రాంతంలో, శాన్ హోజే కాలిఫోర్నియాలో. మెయిన్ రోడ్ లో కాకుండా బైలేన్ తీసుకున్నారు, సైడ్ లేను, సర్వీస్ లేన్ లాంటిది. అక్కడ కొంచెం వర్షమే వస్తుంది, కొంచెం నీళ్లు ఉన్నాయి. అయినా స్లో స్పీడ్ లోనే ఉన్నారు, 35-40 ఆ స్పీడ్ లిమిట్ లోనే ఉన్నారు. మరి అది ఎందుకు జరిగిందో అర్థం కాదు, బ్రేక్ కూడా కొట్టలేదు. అయినా కారు రెండు మూడు టర్న్స్ తిరిగి, రౌండ్లు తిరిగి ఒక గోడని గుద్దుకునే బదులు వెళ్ళి ఫైర్ హైడ్రెంట్లను ఉంటాయి, ఏమన్నా అగ్ని ప్రమాదం జరిగితే దాంట్లోంచి నీళ్లు వచ్చి నిప్పును ఆపడానికి ఉపయోగపడే గొట్టం లాంటిది, దానికి వెళ్ళి గుద్దుకొని కారు ఆగింది. కారు కొంచెమే డ్యామేజ్ అయింది. కారులో ఉన్న మా పిల్లలకు కానీ మన వాళ్ళకి కానీ అందరూ సేఫ్ గానే ఉన్నారు. అది వెంటనే పోలీసులు కూడా వెంటనే వచ్చారు, అంటే మేము ఇన్ఫార్మ్ చేయకుండానే వాళ్ళే వచ్చారు పోలీసులు. రిపోర్ట్ రాసుకుని అన్ని అయిపోయినాయి. అదండి జరిగింది. అదే మనం వస్తు వాహనాల్లో మనం చేస్తాం కదా అక్షయ పాత్రలో, దాని మహిమ, దాని ప్రభావమే అని నేను అనుకుంటున్నాను. అవును, యాక్చువల్గా అక్కడ యాక్సిడెంట్ జరగడానికి వీలు లేదు. ఎందుకు అంటే ఏనండి, మీ పిల్లలు డ్రైవింగ్ చేస్తున్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో వారి చక్రాస్ క్లీన్ చేసుకుని ఉంటే కనుక, మణిపుర చక్రం క్లీన్ చేసుకుంటే కనుక మనం చెప్తాం ఎప్పుడు కూడా యాక్టివ్గా ఉంటుంది. ఎప్పుడు కూడా ఏదైనా యాక్సిడెంట్ జరిగే అవకాశం ఉన్నా, ఈ ప్రమాదం జరిగే అవకాశం ఉన్నా, ఎదుటి వ్యక్తి ఏ విధంగా వచ్చినా కానీ, ఎదుటి పరిదేశం ఎలా ఉన్నా కానీ మనం యాక్టివ్గా ఉండి యాక్సిడెంట్ అవ్వకుండా తప్పిని తిరుగుతాం. అక్కడ యాక్చువల్గా మీ బాబు హీలింగ్ చేసుకోవట్లేదు కాబట్టి, లేదు మీరు కూడా మీ బాబు హీలింగ్ చేస్తున్నా లేదు నాకు తెలియదు. సో చేసినా కూడా అక్కడ పవర్ పనిచేసిందో లేదు నాకు తెలియదు. అక్కడ అది జరగలేదు కాబట్టి మీ బాబు ఆటోమేటిక్గా యాక్సిడెంట్ చేసే అవకాశం వచ్చింది, యాక్సిడెంట్ చేసాడు కూడా. ఇప్పుడు తన యొక్క మణిపుర చక్రం యాక్టివేషన్ లేనందువల్ల ఇంకా వాళ్ళు సేఫ్ అయిపోవడం కారణం ఏంటంటే, ఇక్కడ మీరు మీ యొక్క వస్తు వాహనాలు పెడతారు. అంటే మీరు ఆటోమేటిక్ మీ ఇంట్లో పెడతారు, మీ కుటుంబ సభ్యులందరికీ కూడా మీరు వస్తు వాహనాలు పెడతారు అక్కడ. ఆ వస్తు వాహనాలు వల్ల అనుకూలం సానుకూలంగా వీరికి ఉంటుంది, మనందరికీ ఉంటుంది. ఇప్పుడు సపోజ్ మన కుటుంబం అంటే మన కుటుంబం సభ్యులందరూ కూడా మనం ఆరోగ్యంగా, ఆనందంగా, ఐశ్వర్యంగా ఉండాలి, జీవించాలి. మన వస్తు వాహనాలకు బ్లెస్సింగ్ చేసుకుంటున్న వల్ల మన చక్రాసి, ఇప్పుడు మీ బాబు తీసుకుంటే మీ బాబు యొక్క చక్రాస్ క్లీన్ చేసుకోలేనందువల్ల, ప్రత్యేకించి మణిపుర చక్రం యాక్టివేషన్ చేసుకోలేనందువల్ల యాక్సిడెంట్ జరిగిపోయింది. బట్ మనం వస్తు వాహనాలకు ఇచ్చుకుంటున్నాం కాబట్టి, బ్లెస్సింగ్స్ ప్రహ్లాదలో పెట్టి బ్లెస్సింగ్స్ ఇస్తున్నాం కాబట్టి, అక్కడ ఏం జరిగింది, ఆ వాహనం ఏదైతే ఉందో మన వాళ్ళందరినీ సేవ్ చేసేసింది. అది భగవంతుని యొక్క మహిమ. నేను మీకు అందరికీ అదే చెప్తాను, మన చక్రాస్ యాక్టివేషన్ చేసుకోవడం వల్ల మనము ఆరోగ్యంగా, ఆనందంగా, ఐశ్వర్యంగా, ఆధ్యాత్మికంగా జీవిస్తాము. దట్టు ప్రహ్లాదలో మన యొక్క వస్తువాహనాలు పెడతాం వల్ల అవి మనల్ని కాపాడుతాయి, సేవ్ చేస్తుంటాయి. సో ఇలా తిరిగినా టోటల్గా మన చక్రాస్ క్లీన్ చేసుకుంటూ ఉండాలి. ప్రహ్లాదలో మన యొక్క వృత్తిని, వ్యాపారాన్ని, ఉద్యోగాన్ని, వ్యవసాయం అంటే వ్యవసాయాన్ని, మన వ్యవహారాన్ని, మనుషుల్ని, వస్తువాహనాలని పెట్టుకోవడం వల్ల మనకి అనుకూలంగా, సానుకూలంగా ఉంటాయి. ఎందుకంటే వాటిలో మనము దైవిక శక్తిని నింపుతున్నాం. మనం ఆ దైవిక శక్తి నింపడం వల్ల అవి మనకి సేవ్ చేస్తుంటాయి. పదార్థాలు అయితేనేమి, పరిసర వాతావరణ ప్రాంతాలు అయితేనేమి, ప్రదేశాలు అయితేనేమి, మనుషులైతేనేమి, జీవులైతేనేమి, వస్తువాహనాలు అయితేనేమి, అన్నీ కూడా మనకు అనుకూలంగా, సానుకూలంగా ఉంది. ఎందుకే అదే ప్రహ్లాదుని కాపాడే. ఆ ప్రహ్లాదుడి యొక్క టెక్నికే మనం తీసుకుంటాం కాబట్టి ఆ సర్వేశ్వరుని యొక్క కరుణ కటాక్షం ఇప్పుడు కూడా మన మీద ఉంటుందన్నమాట. ఇది మీ అందరికీ తెలియజేయడం కోసం సత్యరావు గారితో
చెప్పిన మొన్న టూర్లో ఉండగా ఈ విషయం చెప్పారు నాకు. అవును. ఓకే, హరే కృష్ణ. హరే కృష్ణ. హరే హరే కృష్ణ.